హాయ్ అండి. తోటకూర ఫ్రై చేసి అయితే కొన్ని నెలలు అయిపోయిందండి. అసలు తోటకూర అసలు మనకి ఎక్కదో. అసలు తోటకూర ఫ్రై అంటేనే చాలా దూరంగా ఉంటాము. కొన్ని నెలలు అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి 2 సార్లు 3 సార్లు చేశానండి. నాతో పాటు నా పిల్లలు కూడా తినరు ఈ తోటకూర ఫ్రై. అయితే ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే అసలు చాలా నాళ్ళు అయిపోయింది తోటకూర తినాలి అని చెప్పి అయితే నేను ఇవాళ అయితే ఎలాగోలా బలవంతంగా చేసేస్తున్నానండి. కానీ ఈ తోటకూరకి నాకు చాలా అంటే చాలా బంధం ఎక్కువ ఉందండి. మా అమ్మ నాకు తినకపోయినా సరే బలవంతంగా అయితే డెలివరీ టైంలో నాకు తెగ తినిపించేసిందండి. బీట్రూట్, క్యారెట్, తోటకూర ఈ మూడేనండి. ఈ మూడే బాగా ఎక్కువ నాకు గుర్తుండిపోయే కూరగాయలు ఏమైనా ఉన్నాయంటే లైఫ్లో ఈ మూడేనండి. ఈ మూడు తినిపించే మా అమ్మ అయితే ఒక రేంజ్లోకి అయితే నన్ను డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చింది. అవి ఏంటో అన్నది నేను ఇంకా వీడియోలో పెడతా ఉంటాను. అయితే చూసారు కదండి, ఈ మూకిళ్ళు గట్ట చూసి అయితే వెళ్ళిపోవద్దండి. ఆ మూకిని చూసి వెళ్ళిపోద్ది. దానికి పెద్ద స్టోరీ ఉంది. నెక్స్ట్ వీడియోలో